ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80 లక్షల మంది ఉన్నటువంటి కార్మికులు అనేక ఏళ్లుగా పోరాడి వాళ్ళ చిరకాల స్వప్న అయినటువంటి సంక్షేమ బోర్డును 2009 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. 2009 నుంచి 2019 సంవత్సరం వరకు ఏదైతే సంక్షేమ బోర్డులో లేబర్ కార్డు పొందినటువంటి కార్మికులు ప్రమాదం జరిగితేనో, లేదంటే అంగవైకల్యంతోనో, లేదంటే కొత్త పెళ్ళిళ్ళు చేసుకుంటే డెలివరీ సమయంలోనో, లేదంటే గన ఇతర పిల్లల స్కాలర్షిప్ల విషయంలోనో ఈ యొక్క సంక్షేమ బోర్డు నుంచి డబ్బులు వచ్చేటివి. గడిచిన 5 సంవత్సరాలలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము 12 పట్టాలను తీసుకొచ్చి సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసేసి ఒక్క రూపాయి కూడా పథకానికి ఇవ్వకపోవడం శోచనీయం. మీకు సిఐటిఓ భవన నిర్మాణ కార్మిక సంఘంగా చెప్పాం, అయ్యా నీ చేతి నుంచి ₹1 ఇచ్చేది కాదు, దాదాపు 1400 కోట్ల రూపాయల సంక్షేమ బోర్డులో నిధులు ఉన్నాయి, ఆ నిధుల నుంచి సంక్షేమ కార్యక్రమానికి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినాం. కమిటీ ఆమోదం పొంది గత 5 ఏళ్లలో ఒక్క సంక్షేమ పథకాలు కూడా రాకుండా ఉన్నాయి, క్లైములు పెండింగ్లో ఉన్నాయి, దానికి వెంటనే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు పదే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, సంక్షేమ బోర్డులని డబ్బుల్ని దొంగలాగా దారి మళ్లించినాడు, దాదాపు 1200 కోట్లు అమ్మఒడికే ఇచ్చినాడు. ఆ రకంగా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అయితే అంటే ఏదైతే 1200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర దొంగగా దోచుకున్నాడో దాన్ని తిరిగి సంక్షేమ బోర్డులకి తెచ్చే బాధ్యత నాది అని చెప్పేసి ప్రచారం చేసినావే. మరి ఈరోజు నిర్మాణ కార్మికుల గురించి ఏ రాష్ట్రమైనా దేశమైన అభివృద్ధి చెందాలంటే నిర్మాణ రంగం కీలకమైంది. అలాంటి రంగాన్ని ఈరోజు నిర్వీర్యం చేయాలని చూసినటువంటి ఈ ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని చెప్పేసి, లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది కార్మికులను ఏకం చేసి నువ్వైతే ఇచ్చిన హామీల కోసం రాబోయే రోజుల్లో సుదీర్ఘమైన పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.